గట్టు చింకి స్కూల్కి రెడీ అయిపోయారు. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తింటున్నారు. చింకి చాలా కూల్గా ఆ రోజుంది. కాని గట్టు మాత్రం టేబుల్ మీద బుక్ పెట్టున్నాడు. తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా తినకుండా త్వరగా హోంవర్క్ రాస్తుంటాడు. అరే, ఏం చేస్తున్నావు గట్టు తినకుండా? అమ్మా, హోంవర్క్ ఉందమ్మా, నేనింకా ఫినిష్ చేయలేదు. మ్యామ్ నన్ను కొడతారు. కానీ బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ తిని కంప్లీట్ చేయరా? అరే వద్దమ్మా, స్కూల్ బస్ కూడా వచ్చేస్తుంది. నేను నిన్ననే చెప్పానమ్మా హోంవర్క్ కంప్లీట్ చేయమని. వాడు నేను చెప్పింది ఎందుకు వింటాడు? వాడు ఎప్పుడూ హోంవర్క్ ని సీరియస్ గా తీసుకోడమ్మా. నువ్వు ఊరికే ఉండు చింకి. గట్టు, ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ని ఫినిష్ చేయి. స్కూల్ బస్లో వెళ్లేటప్పుడు హోంవర్క్ ఫినిష్ చేయి. చింకి, నువ్వు కూడా హెల్ప్ చేశారేనా? ఎందుకంటే వాడు త్వరగా ఫినిష్ చేయాలి. నేనెందుకు హెల్ప్ చేయాలమ్మా? ఎందుకంటే అన్న చెల్లెళ్ళు ఎప్పుడూ ఒకరికొకరు హెల్ప్ఫుల్గా ఉండాలి. కానీ మమ్మీ, ఈ మధ్యన వీడు ఏ ఒక్క పని కూడా టైంకి ఫినిష్ చేయట్లేదు. హోంవర్క్ ని వీడు సీరియస్ గా తీసుకోవట్లేదమ్మా. ఏంటి గట్టు, నిజమా? అమ్మా, అది ఏంటంటే అమ్మా, నువ్వు సాయంత్రం ఇంటికి రా, నేను మాట్లాడతా. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తినేసి త్వరగా స్కూల్కి వెళ్ళు, సరేనా? గట్టు చింకి వాళ్ళ స్కూల్ బస్ కూడా వచ్చేసింది. తర్వాత వాళ్ళిద్దరూ స్కూల్కి వెళ్ళిపోయారు. స్కూల్కి వెళ్లి చూస్తే గుడ్డి వేరే బెంచ్లో వెళ్లి కూర్చునుంది. ఏంటిది, గుడ్డి వెళ్లి వేరే బెంచ్లో కూర్చునుంది? హా, తను కోపంగా ఉందంట, అందుకే నాకు చూపిస్తుంది. నేను కూడా మాట్లాడను. అలా అని చెప్పి చింకి కూడా వెళ్లి వేరే ప్లేస్లోనే కూర్చొనిసుంది. ఈలోపు వాళ్ళ మ్యామ్ వచ్చేశారు. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ పిల్లలు. నిన్న మనం చాప్టర్ ఎక్కడ స్టాప్ చేశామో దాన్నే ఈరోజు కూడా కంటిన్యూ చేయబోతున్నాం, ఓకేనా? ఇంకో విషయం మీకు గుర్తు చేయాలని అనుకుంటున్నాను. మీకు రేపు ప్రాజెక్ట్ సబ్మిషన్ డే. సో అందరూ తప్పకుండా సబ్మిట్ చేయాలి. మేడం క్లాస్లో ప్రాజెక్ట్ గురించి చెప్పిన వెంటనే గట్టుకి సడన్గా చాలా భయం వచ్చేస్తుంది. క్లాస్ కంప్లీట్ అయిన వెంటనే చింకీ దగ్గర చెప్తాడు, షిట్ చింకీ, రేపే ప్రాజెక్ట్ సబ్మిషన్ అంట. నేనెలా ఫినిష్ చేస్తానో తెలీదు. ఏంటి, నువ్వు ఇంకా ప్రాజెక్ట్ స్టార్ట్ కూడా చేయలేదా? మేమందరూ ఫినిష్ చేసేసాము. నిన్న సండే కదా, నిన్నే ఫినిష్ చేసేసాము. నేను ఇప్పుడే స్టార్ట్ చేసి ఫినిష్ చేసేస్తాను. అలా అని చెప్పి వాడు క్లాస్లో కూర్చొని స్టార్ట్ చేస్తాడు. ఈలోపు వేరే మ్యామ్ వచ్చేశారు. గట్టు, వేరే క్లాస్ స్టార్ట్ అయిపోయింది. ఈ క్లాస్లో నువ్వు వేరే వర్క్ చెయ్యకూడదు, తర్వాత మ్యామ్ కోప్పడతారు. త్వరగా క్లోజ్ చేసి పెట్టు గట్టు. చాలా టెన్షన్లోనే కూర్చునున్నాడు గట్టు. ఈలోపు క్లాస్ కూడా స్టార్ట్ అయింది. లాస్ట్ పీరియడ్లో బంటి వచ్చి ఇలా అంటాడు, చింకీ, గుడ్డి మరియు నీ మధ్య గొడవ జరిగింది కదా, సాల్వ్ అయిందా? నీకెలా తెలుసు? అందరికీ తెలుసు. మీరిద్దరూ మాట్లాడట్లేదు కదా, అందుకే తెలిసిపోయింది అందరికీ. కానీ లేదు, ఇంకా సాల్వ్ కాలేదు. రేపు మనమందరం కలిసే కదా ప్రాజెక్ట్ సబ్మిట్ చెయ్యాలి. మీరిద్దరూ మాట్లాడకపోతే ఎలా? ఏంటి, నేను గుడ్డితో కలిసి ప్రాజెక్ట్ ఖచ్చితంగా సబ్మిట్ చేయను. నా వల్ల అవ్వదు. అలా సాధ్యం లేదు చింకీ. మ్యామ్ చెప్పారు కదా, ఇది గ్రూప్ ప్రాజెక్ట్. మనమందరం కలిసే మన ప్రాజెక్ట్ ని సబ్మిట్ చేయాలి, గుర్తుందా లేదా? ఓహో, సరే బంటి. అలా అని చెప్పి చింకీ గుడ్డి దగ్గరికి వెళ్ళి, చూడు, రేపు మనమందరం కలిసి ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. నాకు తెలుసు, నువ్వేం నాకు చెప్పద్దు. గుడ్డి తనకు ఆన్సర్ చేసిన విధానం చూసి తనకు ఇంకా చాలా కోపమొస్తుంది. తర్వాత తను అక్కడ్నుంచి వెళ్లి కూర్చుంటుంది. తన సీట్లో వెళ్లి కూర్చొని తను ఇలా అని మాట్లాడుకుంటుంది, ఎంత అరోగెంట్ ఈ అమ్మాయి. నేనిక మీదట తన దగ్గర ఎప్పటికీ మాట్లాడను. కాసేపయ్యాక వాళ్ళ స్కూల్ కూడా అయిపోతుంది. తర్వాత అందరూ కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. గట్టు, హోంవర్క్ ఫినిష్ చేసావా? అమ్మా, అది ఫస్ట్ వెళ్ళి హోంవర్క్ ఫినిష్ చేయి. ఇదంతా ఆపు. ఫస్ట్ నువ్వు హోంవర్క్ చేయలేదని మార్నింగ్ చాలా టెన్షన్గా ఉన్నావు. అయినా కూడా మళ్ళీ నువ్వు హోంవర్క్ ని సీరియస్ గా తీసుకోకుండా ఇలా ఆడుకుంటున్నావు. సరే అమ్మా, ఇప్పుడే వెళ్ళి హోంవర్క్ చేస్తాను. గట్టు, నీ ప్రాజెక్ట్ వర్క్ కూడా త్వరగా ఫినిష్ చేయి, సరేనా? అరే అవును, నేను ఈ మధ్య అన్నీ మర్చిపోతున్నాను చింకీ. గట్టు తన హోంవర్క్ మరియు ప్రాజెక్ట్ చేయడంలో చాలా బిజీగా ఉన్నాడు. సరే, నేను వెళ్ళి ఆడుకుంటాను, వస్తావా? లేదు, నేను రాను, నువ్వు వెళ్ళి ఆడుకో, సరేనా? సరే, ఆల్ ది బెస్ట్ నీ హోంవర్క్ మరియు ప్రాజెక్ట్ కి. అలా అని చెప్పి గట్టు హోంవర్క్ చేస్తుంటాడు. చింకీ ఆడుకోవడానికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళి చూస్తే గుడ్డి ఆడుకోవడానికి రాలేదు. ఏంటిది, ఈరోజు గుడ్డి ఆడుకోవడానికి రాలేదు?
అవును, ఎందుకో తెలీదు. నేను తనతో వస్తాను అంటే కూడా వద్దని చెప్పేసింది చింకి. తనకి ఏమైందని నాకు తెలీదు హరి. చాలా రోజుల నుంచి తను ఇలాగే చేస్తోంది. అలా అయితే నువ్వే వెళ్ళి తన దగ్గర మాట్లాడొచ్చు కదా చింకి. సారీ చెప్పు. కానీ నేను ఏమీ చేయనప్పుడు నేనెందుకు సారీ చెప్పాలి? తనెందుకు కోపంగా ఉందో కూడా నాకు తెలీదు. కోపం ఎందుకు చెప్పాలి కదా. సరేరా, మనమందరం వెళ్ళి ఆడుకుందామా? సరే పద. అలా అని చెప్పి చింకీ వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు ఆడుకుంటుంది. కాసేపు ఆడిన తర్వాత అందరూ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్లి చూస్తే గట్టు టీవీ చూస్తూ ఉంటాడు. ఏంటి గట్టు, నువ్వు ఏ ఒక్క పనిని కూడా నువ్వు కంప్లీట్ గా ఫినిష్ చెయ్యవా? హోంవర్క్ మరియు ప్రాజెక్ట్ ని ఆపేసి నువ్వు టీవీ చూస్తున్నావు. 10 minutes ఫినిష్ చేశాను చింకీ. చింకీ గట్టుకి చెప్పి చెప్పి తనకు టైర్డ్ అయిపోయింది. తర్వాత తను ఏమీ చెప్పదు. డిన్నర్ తినడానికి టైం వచ్చేసింది. వాళ్ళ నాన్న కూడా ఆఫీస్ నుంచి వచ్చేశారు. తర్వాత వాళ్ళందరూ కలిసి డిన్నర్ చేశారు. తర్వాత అందరూ వెళ్లి పడుకుండిపోయారు. పుంటూన్ కిడ్స్ నుంచి పార్సిల్ వచ్చింది. అరే, పార్సిల్ వచ్చేసిందా? వెళ్ళండి పిల్లలు, ఓపెన్ చేసి చూడండి. వావమ్మా, ఇందులో అయితే చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ఫిషింగ్ రాడ్ చూడండి. నేను ఏ లెటర్ చెప్తానో మీరు ఆ లెటర్ ఫిషింగ్ రాడ్తో తీసి నాకు ఇవ్వాలి. వావ్, మనం ఫిషింగ్ చేస్తూ లెటర్స్ నేర్చుకుంటామా? ఇక్కడ చూడండి, వీటిని ప్రిస్కీ ఫింగర్స్ అంటారు. వీటితో మీ హ్యాండ్స్ కోఆర్డినేషన్ స్ట్రాంగ్ అవుతుంది. ఇదిగోండి, వీటిలో ఒకటి తర్వాత ఒకటి బీట్స్ వేయడానికి ప్రయత్నించండి. చేయండి. అమ్మా, ఇది చాలా కూల్ గిఫ్ట్. ఇందులో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. మాకు చాలా మజా వస్తుంది. ఇది ఏం బాక్స్? ఇది పుంతూన్ కిడ్స్ లెర్నింగ్ బాక్స్. మేము తీసుకున్నాము నర్సరీ, ఎల్కేజీ ఇంకా జూనియర్ కేజీ పిల్లల కోసం. ఒకవేళ మీరు కూడా ఈ బాక్స్ ఆర్డర్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి. లేకపోతే కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. లేకపోతే కాల్ చేయండి. ఇప్పుడు మీరు కూడా నాకు నచ్చిన టాయ్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు. www.puntoonkids.com నుంచి. లింక్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.